హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇదొక స్మాల్ స్టోరీ. తనువు దాహానికి రాత్రి కోసం యాతన. అబ్బా వదలండి, పట్టపగలు ఏంటి మీరు చేస్తుంది అని మీన ముద్దు ముద్దుగా అంటుంది. కృష్ణ ఆమె అదరాలు జుర్రేస్తూ, ఏంటే నేను పక్కింటోడి పెళ్ళాన్నేదో చేస్తున్నట్టు భయపడిపోవాలా? పెళ్ళయి 6 నెలలు అయింది, పట్టపగలు అంటున్నావు. రాత్రి ఏ రోజైనా ఏమైనా అయినదా? ఎదురుచూసి చస్తున్నానే. ఈరోజు ఏది ఏమైనా కానీ నువ్వు నా సొంతం అయిపోవాల్సిందే అని మీనపై చేరి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. మీన, అది కాదండి, మన పెద్దవాళ్ళు వస్తే ఊరుకుంటారా? అయినా మా తమ్ముణ్ణి ఇంట్లో ఉంచి వెళ్ళారు కదా, మీరెలా వచ్చారు నా గదిలోకి అని గారంగా అడుగుతుంది. కృష్ణ, వాడిని ఏదో మాయ చేశాను, నువ్వు మూసై నోరు. ఈరోజు వాళ్ళు వచ్చే వరకు నా ఆరాటాన్ని తీర్చవలసిందే అంటూ, ఎదురు చెప్పావు అంటే నరికేస్తా. అయినా నేనేమన్నా వెర్రివింగలప్పనా అని అనుకుంటున్నారే అందరూ. ముద్దుగా అందంగా ఉన్న పెళ్ళాన్ని చూస్తూ గుటకలు వేస్తూ ఉండటానికి అంటూ మీనా పెదవులు చప్పరించటం అయిపోయి, ఒంట్లో వేడి అతిగా ఉండి ఇద్దరిలో కొత్తదనం, ఏదో కావాలని ఆరాటం, పెద్దలు వస్తారని భయం, ఏది ఏమైనా కానీ ఈరోజు మీనని తనలో కలిపేసుకోవాలి అని అతని పోరాటం. అలా ఆమె గుండెపై ప్రేమగా పంటిఘాట్లు ఇస్తూ, ఆమెలో తీయని తాపాన్ని రప్పిస్తూ కృష్ణ మైమరచిపోతూ, ఎవడైనా పెళ్లి చేసుకున్నాక పిల్లాన్ని చూస్తూ ఉంటారే, ఈ పెద్దవాళ్ళు చాదస్తం తగలయ్యా. వాళ్ళని చూసి నువ్వు మరీ చిన్నపిల్లలా వాళ్ళ చాటుకు వెళ్ళిపోకుండా కాస్త రాత్రి అయినప్పుడు మొగుడికి ముద్దు ముచ్చట తీర్చాలి అన్న ఆలోచన చేస్తావే అని మీనని చక్కిలి గింతలు పెట్టు కోరికేస్తున్నాడు. మీన, అబ్బా ఆగండి, మన కోసమే కదా వాళ్ళు చెప్పింది, మనని విడదీయాలి అని వాళ్ళకేమైనా పంతమా? మీ నాన్నగారికి మంచి ముహూర్తంలో గర్భాధారణ చేస్తే మీ వంశాన్ని నిలబెట్టడానికి పుత్రుడు పుడతాడు అని ఎవరో చెప్పారట. అది మా నాన్నగారికి చెబితే కాదనక తప్పలేదు. అందులో నా తప్పు ఉన్నట్టు అంటున్నారు అని కృష్ణ ఇచ్చే ముద్దులని, తీయని ముద్దులను ఆమెలో తాపం మొదలయ్యి తనువు భారం మయ్యి తీయగా మూలుగుతుంటే కృష్ణ ఆ సంగీతాన్ని వింటూ ఆ పెదవులను మరొక్కసారి అందుకుని వదిలేసి, మయ్యకి పిచ్చి బాగా ముదిరిందే, మగపిల్లగాడు పుడితే ఏదో ఉద్ధరిస్తాడు అని చాదస్తం ఎక్కువైపోయింది. ఏ ఆడపిల్ల పుడితే తప్ప? అయినా చూడు, నువ్వు ఆడపిల్లవి, నేను మగపిల్లగాడిని. నీకోసం ఎంత తపించిపోతున్నా, ఎంతటి మగాడైనా రాత్రి కాగానే పెళ్ళం కొంగు పట్టుకోవాల్సిందే. మా అయ్యకి అసలు ఈ ఆలోచన ఎందుకు రావటం లేదు? మగవాళ్ళు తోపులు తురుములు అనుకుంటారు. ఎంత తోపు తురుమైనా బయట కొంగు తగిలితే చాలు విలవిలలాడిపోతారు. అలాంటి అమ్మాయిలని వద్దు అని, మగపిల్లగాళ్ళు కావాలి అని నన్ను ఎంతలా ఏడిపిస్తున్నారే అంటూ ఎన్నో కలలతోటి భార్యతో తీయటి రాత్రులను ఊహించుకున్న కృష్ణ ఏదో పట్టపగలు ఆరాటం కొద్దీ అలా చేసుకోవటానికి బాధగా ఉన్నా ఏం చేస్తాడు? పెద్దలు వారిద్దరిని ఒక చోట ఉంచటం లేదు. మీనా వాళ్లకు భయపడి అతని కేసి కూడా చూడదు. ఈ మాత్రం దానికి ఈ పెద్దవాళ్ళు ఎందుకు పెళ్లి చేయాలి అని బాబు ఆరాటం కొద్దీ పాపలో చేరటానికి ప్రయత్నిస్తున్న టైంలో తలుపు దబాదబా మోగింది. ఎంత ఆరాటంగా ఉన్న కృష్ణ ఒక్కసారిగా చల్లబడిపోయాడు. ఇంకొక 10 నిమిషాల తర్వాత వచ్చి చస్తే ఏం పోయింది? ఇప్పుడు ఏ పని కాకుండా ఈ తిట్లు సుప్రభాతాలు నాకు అవసరమా అనుకొని మీనను చూసి ఏడుపు ముఖం పెట్టి బట్టలు వేసుకుంటూ, ఆ వెనక గుమ్మం నుంచి నువ్వు పో, నేను ఈ తలుపు తీస్తా అని అంటుంటే మీన గబాగబా సర్దుకుని వెనక గుమ్మం తలుపు తీస్తే అక్కడ ఆల్రెడీ అత్త అమ్మ ఉన్నారు. కృష్ణ ముందు గుమ్మం తలుపు తీశాడు. తండ్రి మామ ఉన్నాడు. కృష్ణ తండ్రి, నీకు ఇదేం పోయే కాలంరా? పట్టపగలు నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఇలా చేస్తావని. ఆ చంటిగాడిని ఇంట్లో ఉంచిపోయాను, వాడెటిపోయాడు అని కేకలు వేస్తున్నాడు. కృష్ణ, అది నాన్న తలనొప్పిగా ఉంది అంటే టాబ్లెట్లు తీసుకొని వచ్చేటప్పుడు మీనకి స్ప్రైట్ పట్టుకొని రమ్మన్నాను, వాడు వెళ్ళాడు అని కృష్ణ అంటుంటే, కృష్ణ తండ్రి, నీకు తలనొప్పి కాదురా, వాడు అడ్డు అని వాడిని అలా పంపించావు.
వెధవ, ఆడవాళ్ళకి అంత వీక్ అయిపోతే నువ్వు ఒక ఆడంగి వెధవవు అయిపోతావురా అని కోపంగా అన్నాడు. కృష్ణ తల్లి మనసులో, నీకు నీ అమ్మకి మూఢనమ్మకాలు మహా ఎక్కువ. నా జీవితం మీ అమ్మ బలి చేసింది, వాడి జీవితాన్ని మీరు బలి చేస్తున్నారు. ఏదైనా అందాము అంటే ఒంటి నిండా మగాడిని అనే పొగరు తప్ప ఏమీ లేదు. మీ అమ్మ మన పెళ్ళయి కొత్తలో 366 రోజులు పూజలు చేస్తే పిల్లలు పుడతారని రోజూ చేపించింది. పూజలు చేస్తే పిల్లలు పుడతారా, మొగుడితో సంసారం చేస్తే పుడతారని మీ అమ్మకు తెలియదా, నీకు తెలియదా? మీ చాదస్తం తగలయ్యా. నాకు నేను సిగ్గు విడిచి మిమ్మల్ని కోరుకుంటే ఒక్కరోజు వచ్చారు, ఆ భాగ్యానికే వాడు పుట్టాడు. ఇక మీ అమ్మ మనం కలిస్తే పుట్టటం కాదట, మీ అమ్మ పూజలు చేపించబట్టి పుట్టాడట. రాత్రిపూట మల్లెపూలు పెట్టుకొని పడక గదిలోకి వస్తే అలా పూలెందుకు వేస్ట్ చేస్తావు, పొద్దున్నే దేవుడి పటాలకు వేయొచ్చు కదా అంటావు. జన్మలో మల్లెపూలు పెట్టుకోవటం మర్చిపోయాను. ఇంట్లో విరజా చెట్టు ఎరగబూస్తుందని పెట్టుకున్న నేరానికి ఆ చెట్టును కొట్టేపించారు. మీరు మగాళ్ళని మురిసిపోవటమే కానీ మగతనం ఎక్కడుంటుందో తెలియదా? నెత్తి మీద గర్వం, ముఖంపై కోపం పెట్టుకుని మీ మగాళ్ళం అనుకుంటున్నారు. నా జీవితం ఎట్లానో తగలబడుతుంది అంటే వాడి జీవితంలో కూడా వేలు పెడితే మగపిల్లవాడు ఊరుకుంటాడా? ఆడదాన్ని కనుక మనసు చంపుకొని బతుకుతున్నా, ఆడదాని కొంగు పట్టుకొని తిరిగితే ఆడంగి వాళ్ళవుతారా? వారిని అర్థం చేసుకోకుండా బానిసను చేసి వాడు ఆడంగి వెధవ అవుతాడు అని మనసులో మొగుణ్ణి తిట్టుకుంది కదా, పిచ్చి తిట్లు తిట్టుకుంటుంది. కృష్ణ తండ్రి, అయినా నీకు చిన్నప్పుడు ఆ పేరు పెట్టేటప్పుడే వద్దో అన్న వినకుండా మీ అమ్మ దేవుడి పేరు తప్పేంటి అని పెట్టించింది. అగో ఆయన కూడా అంతే, కాంతాదాసుడు. అప్పటికి కృష్ణ కుమార్ అని పెట్టించా. కుమార్ పేరు బలం కంటే కృష్ణ పేరు బలమే ఎక్కువైపోయింది అని తిడుతుంటే కృష్ణ మనసులో, కుమార్ కుమారి అంటే ఇక వాళ్ళ జీవితంలో సంసార జీవితానికి నోచుకోలేరు, ఆ పేరులో అంత బలం ఉంది. కృష్ణ అనే పేరులో ఎంత పవర్ ఉందో కుమార్ అనే పేరులో కూడా సంసార జీవితానికి దూరంగా ఉండాలి అని ఉంది. అందుకే నేను కుమార్ని ఎక్కువ యూజ్ చేయటం లేదు అని తనకు తాను మురిసిపోతుంటే మీనా తండ్రి, ఏమోలే బావగారు, ఇప్పుడేమీ జరగలేదు కదా, శాంతించండి అన్నాడు. మీనా తల్లి కృష్ణ తల్లితో, పిల్లలకి ఇలా పెళ్లి చేసి వాళ్ళను గోస పెట్టుకుంటే లేని పాపాలు లేని అరిష్టాలు చుట్టుకుంటాయి, వీళ్ళ చాదస్తాలు తగలయ్య అని అంటుంటే కృష్ణ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను పెళ్ళికని దీనికోసం ఆరాటపడి చాలా లివ్వులు పెట్టేశాను, ఇక నాకు లివ్వులు ఇవ్వని అడిగితే ఉద్యోగం బంద్ చేయమనంటారు, ఉద్యోగం బంద్ చేసి ఇంట్లో కూర్చునేనా మరి అన్నాడు. మీనా తల్లి, అదేంటి బాబు, బంగారం లాంటి ఉద్యోగాన్ని బంద్ చేసి ఇంట్లో కూర్చుంటావా అంటుంటే కృష్ణ, మరేం చెయ్యనత్తయ్యా, దీన్ని నాతో పంపిస్తే గాని నేను ఉద్యోగం చెయ్యను, పద్దాక నేను వెళ్ళినా నా మనసు ఇక్కడే ఉంటుంది, అర్థం చేసుకోండి, జాబుకు రిజైన్ చేసి పడేస్తా అని కోపంగా వెళ్ళిపోయాడు. కృష్ణ తల్లి మీనా తల్లి పిల్లల అవస్థ చూసి ఈ మగవాళ్ళు చెప్పేదే వినాలి అని అటు పిల్లల్ని సంతోషాన్ని చెడగొట్టిందే కాక వాళ్ళ భవిష్యత్తును కూడా ఆగం చేసి తర్వాత మగపిల్లగాడు పుడితే ఏమి చేస్తారు? ఈరోజు కృష్ణకుమారికున్న ఉద్యోగం పోగొట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? పిల్లలు చిన్నప్పటి నుంచి మన పక్కనే ఉంటున్నాము, పిల్లలు ఎంత చక్కగా పద్ధతిగా పెరిగారు. పెద్దవాళ్ళు అనుకుని ముహూర్తాలు పెట్టేదాకా వాళ్ళు ఒకరి కోసం ఒకరు అని ఆలోచించలేదు. చక్కగా పెళ్లి చేశాక ఆ మాత్రం సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటారు? ఈ మగవాళ్ళ మారరు, కానీ వదిన మనమే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఊళ్ళో పెత్తనాలు చేయటానికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఇద్దరు వారిద్దరిని కూర్చోబెట్టి, రేపు తెల్లవారుజామున ట్రైన్కి వెళ్ళిపోండి, ఇద్దరు చక్కగా బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి, ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు, నువ్వేమీ ఎవరో అమ్మాయిని లేపుకొని పోవటం లేదు, నీ పిల్లాన్ని నువ్వు తీసుకుని వెళ్తున్నావు అని ఇద్దరికీ చెప్పారు. కృష్ణకైతే చెప్పలేని సంతోషం, నేనేమి తప్పు చేయట్లేదు అని. మీనకు భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి కృష్ణను చూస్తుంది, చుట్టాలు కాకపోయినా మంచి వ్యక్తి, కానీ ఏమో సిటీకి తీసుకుపోయి ఎలా చూసుకుంటాడో. ఈరోజు తండ్రికి తెలియకుండా బయటికి వెళ్తే రేపటి రోజు ఇంటికి రానిస్తాడో లేడో అని భయపడుతూ ఏడుస్తుంది. మీనా తల్లి, నువ్వు అలా భయపడొద్దు, పెళ్ళయింది, జీవితం అంతా నీ భర్తతోనే, అతని కోసమే ఆలోచించాలి, కానీ నువ్వేమీ లేచిపోవటం లేదు,
మీ నాన్న ఇష్టంగా కుదిరించిన పెళ్లి చేసుకుని వెళ్తున్నావు. మీ నాన్న మీ మామ చేసేదానికి నీ మొగుడు ఉద్యోగం పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటే మీరు సంతోషంగా ఉండలేరు అని బుజ్జగించి ఇద్దరి బట్టలు సర్దిపెట్టి తెల్లవారుజామున ఇద్దరిని పంపించేశారు. కృష్ణ అయితే ఆ రోజు నుంచి తన జీవితం కళ్ళ ముందు అద్భుతంగా కనిపిస్తుంది అని మీనతో ఆగకుండా కబుర్లు చెప్తున్నాడు. అసలే కొత్త ఊరు, పుట్టింట్లో జరగవలసిన మొదటి కార్యం బాబు రకరకాలుగా చెప్తుంటే భయపడిపోతుంది. అలా ఇలా కృష్ణ ఉండే ఇంటికి చేరాడు. బ్యాచిలర్గా ఉన్న ఇల్లు చూస్తే మీనకు ఏడుపు వచ్చింది. ఆ ఇల్లు సర్ది అన్ని చక్కబెట్టి కావలసినవి తెచ్చుకునే వరకే నైట్ అయింది. ఆ రోజు ఏ వంట చేయనీయకుండా మీనను చక్కగా రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి ఇద్దరు ఫుల్గా తినేసి ఇక తర్వాత జరగబోయేదానికి కృష్ణ ఆనందిస్తున్నాడు. మీనకు అలవాటు లేని జర్నీ, అలసిపోయిన శరీరం, బాబు కోరిక తారాస్థాయిలో ఉంది, పాప ఆలోచన పాతాళంలో ఉంది. అలా ఇలా బుట్టెడు మల్లెపూలు తెచ్చి మొదటి రాత్రి ఏర్పాటు చేసుకున్నాడు. మీనా తల్లి కృష్ణకి ఇష్టంగా ఉండమన్నది కదా. కష్టమైనా భయపడుతూ అయినా చక్కగా రెడీ అయ్యి రూమ్కి వచ్చింది. ఏకాంతం, ఎవరూ అడ్డు చెప్పరు. పాపని మురిపించి మరిపించి లాలించి పాలించేశాడు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఏకాంతంలో ఉన్న కృష్ణకు అందమైన పెళ్ళాన్ని వదలబుద్ధి కాలేదు. అలా మీన మరుసటి రోజు లేగలేకపోయింది. కృష్ణ చక్కగా లేచి ఇంటి పని కూడా నీట్గా చేసి అతనే వంట చేసి మీనకు తినిపించి మీన అలసిపోయింది అని రెస్ట్ తీసుకోమన్నాడు. మీన తనువు అలసింది కానీ మనసు మురిసిపోయింది కృష్ణ చూసుకున్న విధానానికి. అలా కృష్ణ పగలు ఆఫీస్కు వెళ్తూ రాత్రి ఎప్పుడవుతుంది, సెలవులు ఎప్పుడు దొరుకుతుంది, మీనతో ఎంత టైం స్పెండ్ చేసినా అతనికి సరిపోవటం లేదు. ఏకాంతంగా ఉన్నారు. ఆంక్షలు పెట్టేవారు లేరు. వయసు తెచ్చిన వేడి, మనసుకు నచ్చిన పెళ్ళం, ఆరాటం ఆర్భాటం, అలా కృష్ణ జీవితం నడుస్తుంటే వీళ్ళు వెళ్ళిపోయిన రోజు ఇంట్లో పెద్ద రణరంగం. వాళ్ళు లేచిపోయినట్టు మగవాళ్ళు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు వెళ్ళింది మొగుడు పెళ్ళాలు, ఏమి ప్రేమించుకుని లేచిపోలేదు, మీరంతా అరుస్తున్నారు అని ఆడవాళ్ళ గోల. మగవాళ్ళేమో మీరే కావాలని పంపేసి ఉంటారు, మీ సపోర్టు లేకుండా వాళ్ళు పోరు అని వాళ్ళు. ఆడవాళ్ళు చేసినా కానీ తప్పు ఒప్పుకోరు కదా. వెళ్ళిన వాళ్ళు ఎలాగూ వెళ్ళారు, ఇంట్లో ఉన్న వాళ్ళతో మనశ్శాంతి లేకుండా గోలలు ఎందుకు అని మాకేమీ తెలియదు అని వీళ్ళు. మీన తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు కానీ కృష్ణ తండ్రి మాత్రం కృష్ణ తల్లిని ఊరుకోవటం లేదు. చిరాకు పుట్టి నా తల్లి, అవును పంపించాను, వాడు ఉద్యోగం బంద్ చేసి ఇంట్లో ఉంటాను అన్నాడు. ఈ ఊరిలో ఉండి ఏం చేస్తాడు? ఆ మాట మీకు చెప్తే బంద్ చేసి ఇంట్లో కూర్చో వ్యవసాయం చేసుకో అంటారు. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పాటు వ్యవసాయం ఉద్ధరించారు చూశాను. వాడు ఉద్యోగం చేసి పంపిన డబ్బుతో ఇల్లు కట్టారు కానీ అంతకుముందు ఇల్లు కూడా లేదు అంటుంటే కృష్ణ తండ్రి, వ్యవసాయం జాగ్రత్తగా చేసుకుంటే ఎందుకు గిట్టుబాటు కాదు అన్నాడు. కృష్ణ తల్లి, మీరు దాకా పెత్తనాలు చేయటమే సరిపోతుంది కానీ వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు? కౌలుకి ఇయ్యటం, పెత్తనాలు చేయటం. మీరు చెయ్యలేదు, మీరే చెయ్యలేదు, వాడేం చేస్తాడు చదువుకున్నవాడు అని అంటుంటే కృష్ణ తండ్రి, ఆడవాళ్లకు చనువియ్యకూడదు, ఇస్తే ఇలానే మాట్లాడతారు అంటుంటే ఇక కృష్ణ తల్లికి కోపం వచ్చింది కదా. ఏంటి మీరిచ్చిన చనువు? ఏదో పిల్లగాడు జీవితం కోసమని మూసుకొని ఉంటున్నా. ఏ రోజైనా ఇల్లుని కానీ భార్య మనసును కానీ అర్థం చేసుకున్నారా? లేస్తే ఊళ్ళో పెత్తనాలు, రాచకార్యాలు, అవేమన్నా బువ్వ పెట్టినయా? కావు. సరే వెళ్ళారు, వచ్చారు. వచ్చినప్పుడైనా పిల్లం తిన్నదా ఉన్నదా అని ఆలోచించారా? అది లేదు. నీకు కమ్మగా కూరలు అన్ని టయానికి చేసి పెట్టడానికి పెళ్ళం కావాలి. దాని మనసు ఏంటి, దానికి ఏం కావాలి, ఏ రోజైనా ఆలోచించారా? ఆడవాళ్ళకి చనివిస్తే నెత్తిన ఉంటారా? నెత్తిన ఉండటం కాదు, దాని గుండెల్లో మీరుంటారు. మొగుడిని గుండెలో పెట్టుకున్న ఆడది సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో ఏ రోజైనా ప్రశాంతత ఉందా? ఎప్పుడు మీరు చెప్పింది చెయ్యటం. 100 సార్లు మీరు చెప్పింది చేస్తుంటే ఒక్కసారైనా కానీ దానికి ఏం కావాలి, దాని మనసు ఏం కోరుకుంటుంది అని అయితే అడగరు. మీరేమి నన్ను నెత్తిన పెట్టుకోలేదు, మనసులో కూడా పెట్టుకోలేదు. కాళ్ళ కింద చెప్పులాగా ఉండమని అంటున్నారు. ఇన్ని రోజులు ఉన్నా ఇక ఉండాల్సిన అవసరం లేదు. చెప్పండి, నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళకు వండి పెట్టుకుంటా. నేను మీ దగ్గర ఉండి చేసేది కూడా అదే కదా అని వ్యంగ్యంగా మాట్లాడితే కృష్ణ తండ్రి కోపంగా చూస్తూ మీరు ఎక్కడైనా తగలబడండి అంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ కృష్ణ ఆరాటానికి తగ్గట్టు మీన కృష్ణ తీసుకుని వెళ్ళిన నెలకే నెల తప్పింది. ఇక
ఇక మీనా అవస్థలు అవస్థలు కాదు. లేస్తే వాంతులు, కూర్చుంటే వాంతులు. మీనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వామిటింగ్స్ కొందరికి కామను. తను చాలా వీక్గా ఉంది, మీరు కాస్త దూరంగా ఉండమని కృష్ణకి చెప్పారు. బాబు పట్టుమని నెల కూడా సంతోషంగా లేడు. మీనని జాగ్రత్తగా చూసుకుంటూ తన డ్యూటీ తాను చేసుకుంటున్నాడు. మీనకి ఇటువంటి టైంలో తల్లిదండ్రుల దగ్గరే ఉంటే బాగుంటుంది అని కృష్ణ తల్లికి ఫోన్ చేసి మీన నెల తప్పింది అని చెప్పాడు. ఇక ఇంట్లో మగవాళ్ళు రణరంగానికి మేము పెట్టిన ముహూర్తానికి కలవలేదు, వాళ్ళు ఏ దుర్ముహూర్తంలో కలిశారు, ఆడపిల్ల పుడుతుంది అని మనం వద్దనే వెళ్ళిపోయారు కదా, ఎలా అయినా ఉండని అని మగవాళ్ళ వాదన. ఇక వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళతో ఎందుకులే అని పచ్చళ్ళు తినుబండారాలు అవి ఇవి చక్కబెట్టి బస్కిచ్చి పంపించటం, కృష్ణ వాటిని తీసుకోవటం, అలా నెట్టుకొని వస్తున్నారు. కృష్ణకి ఎంత విరహంగా ఉన్నా మీనపై ప్రేమ కూడా ఉండి మీనకి ట్విన్స్ అని తల్లిదండ్రులను కూడా తానే దూరం చేశాడు అని వాళ్ళ ప్రేమను కూడా కృష్ణనే ఇస్తూ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మీన డెలివరీ అయింది, కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. ఆ సంగతి తెలుసుకున్న కృష్ణ తల్లి తండ్రి కృష్ణ మామ ఆడవాళ్ళని వెంట పెట్టుకొని పరుగున వచ్చారు. ముద్దుగా ఉన్న పిల్లను చూసి మురిసిపోయి గొడవలు మరిచిపోయి కృష్ణ ఇంట్లో తిష్ట వేశారు. కృష్ణ అలా ఇలా భార్య కళ్ళ ముందు ఉండి కూడా సంవత్సరం దూరంగా ఉండబట్టి ఇక ఆ దూరాన్ని చెరిపేద్దాము అంటే ఇల్లు చిన్నది. ఏదైనా పెద్ద ఇంటికి మారదం ఉంటే వాళ్ళు ఏమీ కలకాలం ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో చేపల మార్కెట్ కంటే ఘోరంగా ఉంది. మళ్ళీ కృష్ణకి అవస్థలు మొదలయ్యాయి. పగలు పెళ్ళాన్ని హగ్ చేసుకుని ఒక ముద్దు పెట్టుకుందాము అంటే కుదరటం లేదు. ఇక ఇప్పుడు మీనకి కూడా కృష్ణ అంటే ప్రాణం కదా, ఆమె కూడా అతని కోసం ఆరాట పడుతుంది. అందరూ పడుకున్నాక కష్టపడి మీనను చేరితే పసిపిల్లల గోల. కృష్ణ బేలగా మీనను చూస్తే మీన కూడా అంతకంటే బేలగా కృష్ణను చూస్తుంది. కృష్ణ, ఒసేయ్, మన జీవితంలో సంసార సరిగములు లేవనుకుంటా. నేను రాత్రి ఎప్పుడవుతుందా అని ఎంతలా ఎదురు చూస్తాను తెలుసా. రాత్రి అవ్వగానే వీళ్ళ గోల అయితే ఎలానే అంటుంటే మీన, వాళ్ళందరినీ పంపించేయండి, మనం హ్యాపీగా ఉండవచ్చు అంటుంటే కృష్ణ, పెద్దవాళ్ళగా వాళ్ళకి ఉండాలి, కానీ నేను చెప్తే ఎలానే, నేను ఏదైనా అంటే మీన ఇద్దరు పిల్లలను చూసుకోలేదు అంటారు, ఏం చెప్పను మరి అంటుంటే మీన, ఎందుకు చూసుకోలేను, నేనేమైనా ఉద్యోగాలకు వెళ్తున్నానా, వాళ్ళు ఎవ్వరూ లేకున్నా వీళ్ళిద్దరిని చూసుకుంటూ మిమ్మల్ని కూడా చూసుకుంటాను ప్రేమగా అనేది. కృష్ణ, చాదస్తపు మనుషులు, ఏం చెప్తాము అని ఏదో ఉన్న టయాన్ని కష్టంగా గడుపుతున్నాడు. ఒకరోజు కృష్ణ తండ్రి పిల్లలకు 6 నెలల అన్నప్రసరణ వేడుకని తిరుపతిలో చేపిద్దాము అని అంటుంటే మీనా తండ్రి గంగిరెద్దులా తల ఊపాడు. ఇక మీనకు అప్పుడు కోపం వచ్చింది. తిరుపతి వెళ్ళటానికి ఖర్చులు ఎవరు పెడతారు, మావయ్య గారు పెడతారా, మా నాన్నగారు పెడతారా, మీరెవరన్నా పెట్టుకుంటే సరే అన్నది. మీన తండ్రి, అదేంటమ్మా, మీ పిల్లలు మీరు చేసుకోవాలి కానీ అంటుంటే మీన, మీ పిల్లలకు మీరు చాలా ఘనంగా చేస్తున్నారు కదా అన్నీ, ఆడపిల్లకి మొదటి పురుడు పోయాలి, పోసారా, నా మగుడు ఎంత ఖర్చు పెట్టి చేశాడు, అయినా మేము లేచిపోయి వచ్చినట్టు చూశారు కదా, ఇప్పుడేంటో అంత ప్రేమలు, అయినా మీరేంటి తమ్ముడు భవిష్యత్తు చూడకుండా నా ఇంట్లో పడి ఉంటున్నారు అని మీన తల్లిని తండ్రిని అన్నది. వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకు అర్థమయ్యి ఆడపిల్ల ఇంట ఉండకూడదు అని వెళ్ళిపోయారు. కృష్ణ తండ్రి వాళ్ళనంటే వెళ్ళగొట్టావు, మమ్మల్ని వెళ్ళగొట్టలేవు కదా, నేను తిరుపతి మొక్కాను, వెళ్ళాల్సిందే అన్నాడు. మీన, అయ్యో మావయ్య గారు, మీరు మొక్కినప్పుడు మీరే వెళ్ళండి, మమ్మల్ని రమ్మంటే వస్తాము, లేదంటే ఊరుకుంటాము, మా దగ్గర అనా పైస బిల్ల కూడా లేదు, మీ ఇష్టానికి మీరు చేసినప్పుడు మా బతికేదో మేము బతికేము కదా, కానీ మీరేమి మాకు చేయలేదు కదా, ఇక మీ పెత్తనాలు మా మీద రుద్దకండి, పిల్లలకు పెళ్లి చేశారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సంసారంలో చేరి ఇది కావాలి అది కావాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అంటే మాత్రం పెద్దలు అని మర్యాద కూడా పోగొట్టుకుంటారు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఒక అరటిపండు తేలేదు, కానీ ఇప్పుడు మడత కుర్చీలో కూర్చొని నా కొడుకు అంటున్నారు. నీ కొడుకు అయితే పెళ్లి చేసుకోకుండా నీ ఇంట్లో
పెట్టుకొని మీ ఇష్టానుసారంగా ఉండాల్సింది. ఇక మా జీవితాల్లో మమ్మల్ని వదిలేస్తే టైం ఫుడ్ పెడతాము. మా మీద పెత్తనాలు చూపిస్తాను అంటే మీరు కూడా దయచేసి ఇయ్యండి అన్నది. కృష్ణ తండ్రి రోషంగా వెళ్ళిపోయాడు. కృష్ణ తల్లి మీనాతో పిల్లలతో చేసుకోగలుగుతావా అంటే, అత్తమ్మ నా సంసారాన్ని నేను చక్కబెట్టుకోగలుగుతాను. మీరు మామయ్యతో ఉండి మీ కష్టమేదో మీరు పడటం లేదు. అలా కాదుగా నా మొగుడు బంగారం. మామయ్య మారడు, మీ జీవితం మారదు. కానీ మామయ్య చాదస్తాలు మా సంసారంలో వద్దు. అందుకే కొంచెం గట్టిగా మాట్లాడాను, ఏమనుకోకండి అని ఆమెను కూడా పంపించింది. కృష్ణ వచ్చే వరకు ఇల్లు మొత్తం ఖాళీగా ఉండి, ఏం చేశావే అంటే, అందరినీ వెళ్ళగొట్టేశాను. ఆ రోజు నన్ను పుట్టింట్లో నుంచి ఎందుకు తీసుకొచ్చారు? నీ భార్యని అనే కదా. నీ భార్యగా మన ఇల్లు మన సంసారం చక్కబెట్టుకునే బాధ్యత నాది. ఇప్పటికే మీరు ఇన్ని ఖర్చుల్లో ఉంటే 6వ నెల తిరుపతట, పుట్టెంటికలకు ఒక చోటట 36 మొక్కులు చెప్పారు. సరే మొక్కారు కదా, వాళ్ళు తీసుకొని పోతారా అంటే, ఖర్చులు మన వెంట, ఆనందం వాళ్ళయంట. సరే బాధ్యత మనకి కూడా ఉంది, వాళ్ళని సంతోష పెట్టాలి అనుకుంటే వాళ్ళు కూడా ఉండాలి కదా మన సంతోషంగా ఉండాలని. మన సంతోషాన్ని చూడని వాళ్ళ కోసం నేనేమి ఆలోచించను అని మీన ఎంత కష్టంగా ఉన్నా 2 పిల్లలతో చక్కగా సంసారం నెట్టుకొని వస్తుంది. కృష్ణకు దేహదాహం తాపం తీరకుండానే బరువులు బాధ్యతలు నెత్తిన పడ్డాయి. ఏదో ఆ రాత్రి కోసం ఆరాట పడుతూ జీవితాన్ని నెట్టుకొని వస్తున్నాడు. ఎవరి అండ లేకుండా 2 భార్యాభర్తలు ఒకటిగా ఉండి అన్యోన్యంగా సాగిపోతున్నారు. అన్ని రకాలుగా చూస్తేనే చూడని రోజులు. చాదస్తాలకు పోయి వాళ్ళపై పెత్తనాలు చేస్తానంటే పెద్దలకి ఇలాగే ఉంటుంది. మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.